ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సతీమణి సురేఖ గారు సింగపూర్ కు బయలుదేరారు. శంకర్ ను చూసేందుకు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్తున్నారు. బాలుడుకు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా సమాచారం ఇంతవరకు బయటకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇది ఒక షాకింగ్ న్యూస్. మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు అన్న వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానుల్ని ఒక్కసారిగా కంగారు గురి చేసింది. సింగపూర్ లో చదువుతున్న ఆయన చిన్న కుమారుడు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది, ప్రమాదం వెనుక అసలు నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేయండి. ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వివరాల ప్రకారం ప్రమాద తీవ్రతను మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పటికే ప్రమాదం పట్ల కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. సింగపూర్ లో ఉన్న ఇండియా ఎంబసీని కూడా అప్రమత్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో రాజకీయ ప్రముఖులు సైతం ఈ ప్రమాదం మీద స్పందిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు పరిస్థితి ఎలా ఉంది, ప్రమాదం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు, ఇలా అన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారి కొడుకుగా చాలా మందికి అఖిరానందన్ మాత్రమే పరిచయం. చూసేందుకు అచ్చం పవన్ కళ్యాణ్ గారిలాగే కనిపించే అఖిరానందన్ ని ఇప్పటికే చాలా మంది మెగా అభిమానులు పవన్ వారసుడు అంటూ ఫిక్స్ అయిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి 7 సంవత్సరాల వయసున్న మరో కొడుకు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లిజనోవాకి పవన్ కళ్యాణ్ గారికి 2 సంతానం, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పేరు పొలీనా అంజనా, అబ్బాయి పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. పవన్ కళ్యాణ్ గారి భార్య రష్యన్ కావడంతో ఈ దంపతులకు పుట్టిన పిల్లల పేర్లను ఇండో రష్యన్ కాంబినేషన్ లో పెట్టారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి పేరు వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన కూతురికి పొలీనా అంజనా అని పేరు పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గారు తన అన్న చిరంజీవి గారి మీద అభిమానంతో తన కొడుక్కి మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టారు. ఈ పేరులో ఉన్న శంకర్ అనే పదం చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్ నుంచి పెట్టారు. ఇక 2017 అక్టోబర్ లో పవన్ కళ్యాణ్ గారికి మార్క్ శంకర్ పవనోవిచ్ పుట్టారు. ప్రస్తుతం పవన్ చిన్న కుమారుడు వయసు 7 సంవత్సరాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి ఇండియాలో ఉన్న ఫాలోయింగ్, పొలిటికల్ గా ఆయన చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల పూర్తి బాధ్యతని తన భార్య అన్నా లిజనోవాకి అప్పగించారు. చాలా కాలంగా అన్నా లిజనోవా గారే పిల్లల బాధ్యతను చూసుకుంటున్నారు. ఆమె తన పిల్లలిద్దరిని సింగపూర్ లో చదివిస్తున్నారు. అన్నా లిజనోవా గారు కూడా తరచూ సింగపూర్ వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే సింగపూర్ లో చదువుకుంటున్న చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ తన క్లాస్మేట్స్ తో పాటుగా స్కూల్ ట్రిప్ లో భాగంగా సమ్మర్ క్యాంప్ కు వెళ్లారు. సమ్మర్ క్యాంప్ లో ఉన్న సమయంలో ఏప్రిల్ 7న అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. సింగపూర్ దగ్గరలో ఉండే రివర్ వ్యాలీ రోడ్ లో ఉన్న ఒక షాప్ లో ఈ ప్రమాదం జరిగింది. నిజానికి ఈ విషయం మీద స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి ఏప్రిల్ 8న ఉదయం 7 గంటల సమయంలోనే ఆయనకు ఈ ప్రమాదం గురించి సమాచారం వచ్చింది. చిన్న చిన్న గాయాలయ్యాయని ఆయన కూడా భావించారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా విపరీతమైన బిజీ షెడ్యూల్ తో పూర్తిగా పదవి బాధ్యతలో నిమగ్నమయ్యారు. అఫీషియల్ టూర్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏప్రిల్ 8న అరకులో పర్యటించాల్సి ఉంది. తన కొడుకు పరిస్థితి బాగానే ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్ టూర్ కు వెళ్లారు. కానీ పరిస్థితి కొంచెం క్రమంగా వార్తలు బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ గారి పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు, కుటుంబ సభ్యులు సూచించారు. కానీ అరకులోని కొన్ని గ్రామాలకు వస్తానని పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కురిడి గ్రామంలో పర్యటించిన తర్వాతే అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ఆయన ఏప్రిల్ 8న రాత్రి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం కుమారుడు పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన కుమారుడికి చేతులకి, కాళ్లకు గాయాలైనట్లు, అగ్ని ప్రమాదంలో తన కుమారుడు లంగ్స్ లోకి పొగ వెళ్లినట్లు చెప్పారు. తన కొడుక్కి బ్రాంకోస్కోపీ టెస్ట్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాంతో పాటు పక్కనే ఉన్న మరో విద్యార్థికి 3rd డిగ్రీ గాయాలైనట్లు కూడా చెప్పారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో పాటు చదువుకునే ఒక స్టూడెంట్ మరణించినట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి జరిగిన అగ్ని ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ మొత్తం ప్రమాదంలో మొత్తం 19 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది చిన్నపిల్లలే ఉన్నారు. ప్రమాద తీవ్రత గురించి తన కొడుకు పరిస్థితి తెలుసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం అధికారిక పర్యటన ముగించిన తర్వాతే సింగపూర్ వెళ్లడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బ్రాంకోస్కోపీ టెస్ట్ అనేది ఊపిరితిత్తులో జరిగిన డ్యామేజ్ ని అంచనా వేసేందుకు చేసే టెస్ట్. కాబట్టి టెస్ట్ రిపోర్ట్ ఎలా వచ్చిందనే విషయం తెలియదు. కానీ ఈ టెస్ట్ చేసే పరిస్థితి రావడాన్ని బట్టి అంచనా వేయవచ్చు అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాస్త తీవ్రంగానే చిక్కుకున్నారని. దానికి తోడు కాళ్ళు, చేతుల మీద గాయాలు, తోటి విద్యార్థులు ఒకరు మరణించడం, ఒకరు తీవ్రంగా గాయపడడం, ఇవన్నీ తీవ్రంగా పరిగణించాల్సిన విషయాలే. అయితే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి గాయపడడం తెలిసిన వెంటనే సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే విషయం తెలుసుకున్నారు. విషయం తెలుసుకోవడం మాత్రమే కాదు, సింగపూర్ లో ఉండే ఇండియన్ ఎంబసీని కూడా అలర్ట్ చేశారు. అప్పటి వరకు దీన్ని సాధారణ ప్రమాదంగా భావించిన
సింగపూర్ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ ప్రమాదం గురించి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వడం, ఇండియన్ ఎంబసీ ఇన్వాల్వ్ అవ్వడంతో ప్రమాదానికి కారణాలేంటనే విషయం మీద విచారణ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రమాదం గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా మంది పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి సంఘటన మీద సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. వీరితో పాటు సినీ ప్రముఖులు కూడా తమ స్పందనను తెలియజేశారు. ప్రమాదం తీవ్రమైనదే అయినా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పరిస్థితి మాత్రం చాలా వరకు మెరుగ్గానే ఉంది. తీవ్రమైన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పౌనోవిచ్ త్వరగా పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.